ఢిల్లీలో కేజ్రీవాల్ 100 కోట్లు, ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇంతమందిని అరెస్ట్ చేశారే 100 కోట్లకి ఈడీ. ఇక్కడ ఇంచుమించు 10,000 కోట్లు. ఇక్కడ 2 రకాల ఎంక్వైరీ జరగాల. అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా లేకపోతే సిబిఐ ఈడీ చేస్తా? 1 డబ్బు దోచుకోవటం, 2 అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం, 3 నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం. ఒక్క మనిషికి ఏదన్నా కర్రో కత్తో జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండా. ఈ సేల్స్ చూసుకోమంటుండా. ఓన్లీ 42 days బ్రాందీ షాపులు మూసారు కరోనా టైంలో. 42 రోజులు మూసారు, కొరప్పుడు తెరిచారు. ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాలా. అక్కడికి ఎంత ఆ డబ్బు మీద మోజు ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక 3 సీసాలు తెచ్చుకోవచ్చు. చట్టం అది, ఎప్పటి నుంచో ఉన్న చట్టం. అది కూడా బార్డర్లో ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు. మేము చెప్పిందే తాగాలంటే ఏంటి? డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే. అంతకంటే ఇంకొకటి లేదు. ఈ 2 రకాల ఎంక్వైరీ, 1 డబ్బు, 1 ప్రజల ప్రాణాలు, 2 చేయాలని చెప్పేసి నేను కోరుతుండా. ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు. ఓన్లీ లోటస్ పాండ్, టోటల్ లోటస్ పాండ్. ఎవరు 1000 కోట్లు దోచుకున్నాడు? ఏ కుటుంబం దోచుకుంది? ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల ప్రాణాలు తీసింది? ఏ కుటుంబం దురాశ వల్ల ఎన్ని కుటుంబాలు మంచం ఎక్కాయి? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎమోషనల్గా చెప్తుండా. నేను చూసా, నేను హాస్పిటల్స్కి వెళ్ళా, వాళ్ళ రోదన విన్నా. డబ్బులు దోచుకొని 1000 కోట్లు దోచుకొని 1000 మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన స్కామ్ మీద వెంటనే ఈడీ, సిబిఐ అందరూ ఎంటర్ అయిపోవాలా. ఏ బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగిందో ఆ ఫ్యామిలీ వల్ల వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక తప్పదు అంటున్నా నేను. ఒక చిన్న తప్పు చేస్తే జైలుకి పంపిస్తున్నారు. 10,000 ఎవరైనా లంచం తీసుకుంటే ఆఫీసరు ఏసీబీ వచ్చేసేసి జైలుకి పంపిస్తుంది. ఎవరికైనా చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను. ఇంత బహిరంగ బజారు దోపిడీని మనం ఎప్పుడూ చూడలేదు.